నమస్కారం అండి, నమస్కారం. మన జాతి పిత ఎవరండి? మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీజీ ఉన్నారా, చనిపోయారా? చాలామంది ఇదే ప్రశ్నలు. ఎవరు చంపారు? ఇదే మా ఫ్రెండ్ సర్కిల్ నాతో ప్రశ్నిస్తూనే ఉంటారు. అంటే మనం చదువుకున్నాము, చదువులోడు మనము మన మాస్టరు మరి సినిమాలలో చూసాము. మహాత్మా గాంధీజీ ఎవరు చంపారు? నాథూరామ్ గాడ్నే చంపేశారు. డిష్కుం ఫైరింగ్ చేసి చంపారు. అయితే ఈ కమాల్ మాటలు ఏంటంటే, నాథూరామ్ గాడ్ ఎవరు? మహాత్మా గాంధీజీ మిత్రుడు. ఎస్, వాళ్ళు స్నేహితులండి, వాళ్ళకి తెలుసు. ఇది ఇంతవరకు సమాప్తం అనుకోని ఆ నాథూరామ్ గాడ్ పట్టుకుని నేడు అగ్రజీ రాజకీయ నాయకులు నాథూరామ్ గాడ్ చేసింది మంచి పనే చేశారు, మహాత్మా గాంధీ చంపేశారు అలాగ అంటున్నారు. కాకపోతే మా కామన్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్ అంటుందంటే, నా తూతా నా రామ్తా నా గాడ్తా ఉదర్ కోయి బి నైతా. ఎవరన్నా అండి అక్కడ నాతూ లేడు, రాము లేడు, గాడు లేరు. నువ్వు నేనే అక్కడ మనం ఉన్నాము. మహాత్మా గాంధీజీ మనం చంపేశాము. చంపేసి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు? అటు ఇందిరాగాంధీకి చంపేశాము, అటు రాజీవ్ గాంధీకి మనమే చంపేశాము. మనం ఏం చేస్తున్నాము? ఈ హిందుస్థాన్ భూమిని తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపిస్తున్నాం. రాగి చెట్లు, మర్రి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈ చెట్లు పుట్లు అన్నీ నరికేసి ఈ భూమిని బలం లేకుండా చేసుకుంటున్నాం. అవునే కదండి? బలం లేకుండా అయిపోతే మళ్ళీ భూకంపాలు వస్తే ఎక్కడికి వెళ్తామండి? పాతాళంగా మనం దూకేస్తాం. అప్పుడు ఇది వికాసం అవుతుంది కదండి. మహాత్మా గాంధీజీ, మీరు గుండు గీసుకొని చేతిలో కర్ర పట్టుకోండి, మీరే మహాత్మా గాంధీజీ. నేను గుండు గీసుకొని చేతిలో కర్ర పట్టుకోకపోతే నేనే మహాత్మా గాంధీజీ. అందరూ మహాత్మా గాంధీలే. ఏంటి, నేను మంచి మాట్లాడాలి, మంచి పద్ధతిలో మాట్లాడాలి, మంచి మనసులో ఉండాలి. అది మహాత్మా గాంధీ. చెడైతే అక్కడ కోటింగే, సర్వీస్ మాట్లాడిన సర్వీస్ చేస్తాడు. ఇది సత్యమైన మాట్లాడు. అయితే మనం వికాసం చేసుకునే అభివృద్ధిలో చాలా ముందుకెళ్ళిపోతున్నాం అన్నమాట. మన దేశం చాలా ముందుకెళ్తుందని కదండి. ఓం శక్తి, ఓం శక్తి.